ఏ మాధురి, అటు చూడవే. మాధురి, నా కోసం వస్తే నీ కోసం చేస్తా. కింగ్, ఇది ఆ ఎమ్మెల్యే కొడుకు పని అయి ఉంటుంది. వాడి పొంద మొన్న నువ్వు కొట్టిన కొట్టుడికి కాళ్ళు చేతులు విరిగి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా రాశాడే. మాధురి, నీ అధరం మధురం, అందుకే నీకు నేను దాసోహం. కింగ్. ఎవడే ఈ కింగు? ఎవడో గన్నయ్య, ఒంగో పెట్టి తనాలి బెదవని. చెప్తా. మనిషి ఎవడో తెలియకుండా ఎవడి మీద యాక్షన్ తీసుకోమంటావమ్మా? కాలేజీలో అందరినీ డిబార్ చేయండి. అలా చేస్తే నన్ను తీసుకెళ్లి కళ్యాణి డ్యామ్ లో తోసేస్తారు. ఈ అమ్మాయికి మొగుడెవడు వస్తాడు కానీ వాడు పని అవుటే. మా మమ్మీకి చెప్పి ఈ కింగ్ గాడెవడో వాడంతా తెలుస్తాను. మాధురి గారు, వాడికి ఎంత పొగరు, నన్ను తల్లరి చేస్తాడా? మాధురి, మొన్న ఎమ్మెల్యే కొడుకిచ్చినట్టు వీడికి కూడా 4 కిక్కులిస్తే అప్పుడు తెలుస్తుంది మాధురి అంటే ఏమిటో. ఒసేయ్ మాధురి. ఎవడ్రా అది? నేనేనే. ఎంత ధైర్యం నీకు, నన్ను పట్టుకుని ఉసయంటావా? మర్యాదగా పిలిచాను, నువ్వు పలకలేదు. ఒకవేళ మర్యాద నీకు ఇష్టం లేదేమోనని ఆ మర్యాదగా పిలిచాను. అంతేకాదు, ఆ గోడల మీద రాసిన కింగ్ ఎవడో తెలుసా? మనమే. చూడు, బంజరు భూముల్లో గడ్డ పొలుగు దించి ఇనపరాడ్డులా తయారైన చేతులివి. విరిచాననుకో కండిరిగిన తిరుగుతుంది నీ హ్యాండ్. కొట్టాననుకో చాకిరేవులో షర్టు చిరిగిపోయినట్టు చిరిగిపోతుంది నీ బాడీ. అయినా కొట్టను, ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రాణం. ఈ జన్మకి నీ మెళ్ళో 3 ముళ్ళు వేసే మొగుణ్ణి నేనే. కాదనెవడన్నా వస్తే వాడు కాటికి, నువ్వు నా గూటికి. ఓకే? ఇలా బజార్లో నిలబెట్టి అడిగితే ఏం చెప్తాను? రేపు మా ఇంటికి వచ్చి మా అమ్మని అడగండి. ఏంటి సడన్ గా ఫీలింగ్ మార్చేసావు? నీకోకే అనమాట. సరే అయితే రేపొచ్చి మీ అమ్మని అడుగుతా. అదేమిటే అలా వదిలేసావు? పైగా ఇంటికి రమ్మంటున్నావు. వాడిని దెబ్బ కొట్టడం మన వల్ల కాదని తెలిసిపోయింది. అందుకే పై లెవెల్లో చూసుకుందామని. పదండి. ఏమిటి, మినిస్టర్ గారు వస్తున్నారా? ఎప్పుడు? ఇప్పుడే మేడం. వాట్ ఇస్ దిస్ మిస్టర్ రావ్? యు హావ్ టు ఇన్ఫార్మ్ మీ వెల్ ఇన్ అడ్వాన్స్. సారీ మేడం. అది సారీ మిస్టర్ రావ్, ఐఎమ్ వెరీ సారీ. దిస్ ఇస్ టూ మచ్. నీ కూతురు నన్ను కాదని ఇంకొకరిని చేసుకుంటుందా? నలుగురిని తీసుకొచ్చి పంచాయతీ పెడతాను. నీ పరువు బజారుకిడుస్తాను. నేనంటే ఏమిటో చూపిస్తాను. ఎంత కలికాలం అయితే మాత్రం ఇలా చేస్తుందా? ఎవరు నువ్వు? నమస్కారం అమ్మగారు. ఏమిటి అరుపులు? మీరేనే న్యాయం చెప్పండి. రంగయ్య, ఏమిటి న్యూసెన్స్? వీడేం చెప్తాడమ్మా, నే చెప్తా. మన పేరు కింగ్. వీడు నా మామ. వీడి కూతురుందే మీలాగే అందంగా షోక్గా ఉంటుంది. అందంతో పాటు చదువు కూడా అబ్బింది కదా అని కష్టపడి చదివించాను. అది ఇప్పుడు ఆఫీసర్ అయింది. నేను దాన్ని చదివించడానికి కూలీనయ్యాను. తీరా పెళ్లి మాట ఎత్తితే నీకు చదువు సంచాలేదు, పెళ్లి చేసుకోను పొమ్మంటుంది. మీరే నా మరదలకు చెప్పండి. మీరైతే అలా అంటారా? నమస్కారం తాతయ్య గారు. చూస్తే పెద్ద మనిషిలా ఉన్నారు, మీరేనా చెప్పండి. ఏమిటయ్యా అది? నేనేం వినలేదే. ఏం లేదు తాతయ్య గారు, అమ్మగారు లాంటి అందమైన మరదలుంది నాకు. పిచ్చి పిచ్చిగా ఉందా? బెదవ పోలికలు పోల్చామంటే కాలు చవతలు మారేస్తాను. మమ్మీ, 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 వీడే కాలేజ్ గోడల మీద నా గురించి బ్యాడ్గా రాశాడు. అవునమ్మ గారు, కత్తి చూపించి నన్ను బెదిరించాడు. వీడు నా మేనల్లుడు కాదండి. ఎవరా నువ్వు? మెంటల్ హాస్పిటల్ నుంచి పారిపోయావా? ఏమిటిది? కౌంటల్ అని తిట్టి ఊరుకుంటే చాలదమ్మా. ఈడొచ్చిన పిల్లుంది. ఈవేళ ఈడొచ్చాడు, రేపు ఇంకోటి వస్తాడు. ఎస్పీ గారికి ఫోన్ చేసి పోలీసుల్ని కాపలా పెట్టించు. దామ్మా. ఏంటయ్యా మా పొలాల్లో కొలతలు కొలుతున్నారు? ఇక్కడ ఎరువుల ఫ్యాక్టరీ కట్టబోతున్నారు. ఏంటి సాంబయ్య, మీకు ఇచ్చిన పొలాల్లో ఫ్యాక్టరీ కడతారా? ఎవరే అది? ఏమో బాబు, నా పొలంలోనే కాదు మనాల పొలంలో కూడా కొలతలేస్తున్నారు. అదేంటంటే కలెక్టర్ గారు ఆర్డర్స్ అంటున్నారు. ఆర్డర్ గడిది గుడ్డ. అదండి నేను అడుగుదాం. రామాపురం గ్రామ సర్పంచ్ భాస్కర్రావు గారు మీతో మాట్లాడాలంటున్నారు. మీరు బిజీగా ఉన్నారని చెప్పాను మేడం. అయినా బంజర భూముల గురించి మాట్లాడాలని ఫోర్స్ చేస్తున్నారు. ఆయన వెంట చాలా మంది రైతులు కూడా ఉన్నారు మేడం. ఏంటయ్యా పొద్దుట వచ్చి ఎక్కడ కూర్చున్నారు? పొలం పల్లె లేదండి. మేము కలెక్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాం. నాతో మాట్లాడండి. నువ్వేమన్నా గవర్నర్ వా నీతో మాట్లాడటానికి? నేను గవర్నర్ కాకపోవచ్చు. గవర్నమెంట్ స్వాధీనం చేసుకునే భూములు ఫ్యాక్టరీ కట్టబోయే ఇండస్ట్రీ లిస్ట్ నేనే. నువ్వా? సర్పంచ్ గారు మిమ్మల్ని మేడం రమ్మంటున్నారు.
ముళ్ళకే విలువని దాన్ని 3 నిమిషాలు మాట్లాడిపోవడానికి వచ్చిన వాడికి విలువ ఉంటుంది దానికి. కూర్చో. కూర్చో, నిలబడు అని మీ అధికారం చెలాయించడానికి ఇది ఇల్లు కాదు. దిస్ ఇస్ మై ఆఫీస్, కలెక్టర్స్ ఛాంబర్. అలాగే కలెక్టర్ గారు, గ్రామ సర్పంచ్ని సంప్రదించకుండా ప్రభుత్వం మా రైతుల భూమిని ఆక్రమించుకోవటం అన్యాయం కదా? ఆక్రమించుకుంటున్నది అక్కడ కబాడీ ఆడించడానికి కాదు, ఎరువుల ఫ్యాక్టరీ కట్టడానికి. ఆ ఎరువులు నేను తిన్ను, మీ పొలాలే తింటాయి. పంజర భూములను వదిలేసి పంట పొలాల్లో ఫ్యాక్టరీ కట్టిస్తే ఎరువులు చేలో వేసిన ఒకటే, చెరువులో వేసిన ఒకటే. ఈ ఫ్యాక్టరీ కట్టేది బంజరు భూమిలో కాదు, పంట పొలాల్లో. అవి బంజరు భూములని ఈ డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. కాదు, పంట పొలాలని ఈ దస్తావేజులు చెప్తున్నాయి. మీరు ఈ జిల్లా కలెక్టర్ గారు రాకముందే మంత్రి గారు ఆ బంజర్ని పేద రైతులకు పంచి పట్టాలు ఇచ్చారు. దాన్ని వాళ్ళు ఇప్పుడు సాగు చేసుకుంటున్నారు. బంధుత్వం కోసం మీరు భూమిని స్వాధీనం చేసుకుంటే మీ ఆఫీసు ముందు మా రైతులందరం నిరాహార దీక్ష చేస్తాం. మిస్టర్ రావ్, డివిజన్ 3 కనెక్షన్ ఇచ్చి సబ్ రిజిస్ట్రార్ లైన్ లోకి తీసుకోండి. గుడ్ మార్నింగ్. రామాపురం సర్వే నంబర్లు 18/121A, 121B. అగ్రికల్చరల్ ల్యాండా, బంజరా? మేడం, ఆల్రెడీ అదే పేద రైతులకు పంచిపెట్టారు. పేద రైతులకు పంచిపెట్టారా? ఐ సీ. థ్యాంక్ యూ. తమ్ముడు, ఇలారా. ఏంటక్కయ్య? ఇదంతా నువ్వే చేసావు కదా? అవునక్కయ్య, ఆ భూమిలో నేను ఫ్యాక్టరీకి అప్లికేషన్ పెట్టానని ఆ భాస్కరరావు మంత్రి గారితో చెప్పి పేదోళ్ళకి ఇప్పించాడని. ఈ మాట నేను ఫైల్స్ మీద సంతకం పెట్టక ముందు చెప్పుండాలిరా. బయటికి వెళ్ళు. మిస్టర్ రావు, ప్రభుత్వం ఆ భూముల్ని అక్వైర్ చేయలేదని, ఇష్యూ చేసిన ఆర్డర్స్ ని క్యాన్సిల్ చేస్తున్నామని ఆ రైతులందరికీ చెప్పండి. కానిస్టేబుల్స్, ఏమిటయ్యా కలెక్టర్ గారు గేట్ దారుగానే తదిలి పడిపోతారు. అటెన్షన్ గా ఉండండి. ఇప్పుడు అసలే కిలాడి కింగ్, ఎటు అయినా రావచ్చు. జాగ్రత్తగా కాపలా కాయండి. మీ వల్ల కాకపోతే నన్ను పిలవండి, నేను చూసుకుంటాను వాడి సంగతే. నా సంగతి నువ్వు చూసుకుంటావా? చూసుకుందు. తాత, నీకు బార్ కావాల్సి వచ్చిందా? చెప్తా. హలో గురు. గురువా, నిన్ను నువ్వు నా సంగతి తర్వాత చెప్తాను గాని ముందు నాకు మంచి చాకు లాంటి పిల్ల సెటప్ చేసి పెట్టాలి. నేను నీకు చాపు లాంటి పిల్లలు సెటప్ చేసి పెట్టాలా? ఏమి నేను నీకు బ్రోకర్ గా కనిపిస్తున్నానా? నన్ను చూసి మాట్లాడవయ్యా. చూసా, రాత్రి బార్ లో మందు కొడుతున్న యాంగిల్ చూసా, డాన్స్ పిల్లను వాటేసుకున్న పోజు చూసా. డాన్స్ పిల్లను నేను వాటేసుకున్నానా? అట్టాడా? అమ్మ నాయనోయ్, ఆ పిల్ల నన్ను వాటేసుకుంటే నేను ఆ పిల్లను వాటేసుకున్నట్టు ఫోటో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా? ఎవరిని ఎవరు వాటేసుకున్నారో నాకు అనవసరం. ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారికి చూపిస్తే ఆవిడ చెప్తుంది. ముంచావు కదయ్యా నాయన. అయితే నేను చెప్పించేస్తావా? చేస్తాను. ఎక్కడున్నా పిల్ల? ముందు బండెక్కు. ఏమిటి చిన్నగా కాలేజీలోకి తీసుకొస్తున్నావు? ఏంటి సంగతి? చెప్తా. అబ్బో, టేస్ట్ ఏం తక్కువ లేదు. పెట్టిపెట్టులాడే కాలేజీ పిల్లని సెలెక్ట్ చేసుకున్నావు అన్నమాట. ఇంతకీ ఆ గుంపులో ఆ పిల్ల ఎవరు ఎలా తెలుస్తున్నాయా? నేను చూపిస్తానుగా. అదిగదిగో, నల్ల ప్యాంట్ వేసుకుని గజ్జల గుర్రంలో ఊపుకుంటూ వస్తోంది ఆ అమ్మాయి. సెటప్ చేస్తానని చెప్పి సెటప్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి? ఏంటంటే సెటప్ చేసేది? అది అసలు ఆడపిల్లలు అంటావా? ఆడదానికి మగ వేషం వేసినట్టుగా ఉంది. పగలు చూస్తే రాత్రులు కళ్ళలోకి వచ్చేటట్టుగా కూడా ఉంది. హలో హలో, తాతగారు ఆపుతారా? రాత్రి కల్లోకి వచ్చింది కాబట్టి ప్రేమించాను, కావాలనుకున్నాను. నువ్వు ప్రేమించే వచ్చే టైప్ కాదయ్యా అది. ఆ సంగతి నీకెలా తెలుసు? నాకే తెలుసు. ఎలా? అది నా మనవరాలు. అలాగా?
నిన్న రాత్రి నువ్వు బార్లో వాటేసుకున్న అమ్మాయి కూడా ఇంకొకళ్ళ మనవరాలే. పైగా ఈ ఫిగర్ నీ మనవరాలే కనుక నీ పని ఇంకా ఈజీ. ప్రొసీడ్. ఏంటయ్యా ప్రొసీడు? తాత నన్ను వెళ్ళి మనవరాల దగ్గర బ్రోకర్ పని చేయమంటావా? అదంతా నాకు తెలీదు. నీ మనవరాలను ఒప్పిస్తావో, కూతురు దగ్గర కలెక్టర్ లెవెల్లో తిట్లు తింటావో ఆలోచించుకో. నా కర్మ. బాబు బాబు నాయనా నాయకుడు, ఇదిగో నేను వెళ్ళి చెప్పి పంపిస్తాను, మాట్లాడుకోండి. అమ్మా ఏమిటి తాతయ్య నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? ఏం చెప్పమంటావమ్మా? ఎవరికి తప్పినా నీ మంచి చెడ్డలు చూసుకోవడం తాతగా నాకు తప్పదు కదా. ఎవడో రౌడీ వేసా నేను ఏడిపిస్తున్నాడని చెప్పావు కదా, ఎందుకైనా మంచిదని వచ్చాను. అనుకున్నంత అయ్యింది. ఏమైంది తాతయ్య? అదిగో అటు అటు. స్కౌండ్రల్ మళ్ళీ వచ్చాడనమాట. వాణ్ణి ఆవేశపడకమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు వాడి ముందు నుంచి అలా పార్క్ లోకి వెళ్ళు. వెళ్తే వాడు నీ వెనకే వస్తాడు. వస్తే అక్కడ వాడి సంగతి నేను చూసుకుంటాగా. వెళ్ళు వెళ్ళమ్మా. హ్మ్. హ్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వెళ్ళరా వెళ్ళు, నీ పళ్ళు రాలగొట్టే టైం వచ్చింది, అయిపోతావు.